జై శ్రీరామ్. నా పేరు నాగమల్లేశ్వర రెడ్డి, దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. ఈ రోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిరివెల్ల మండలం పరిధిలోని కోటపాడు గ్రామంలో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 40 మంది విద్యార్థులచే ప్రసాద్ పూజారి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో సరస్వతి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే హెచ్ఎం గారు, ఇతర టీచర్లు, గ్రామ ప్రజలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పాఠశాలలో ఉన్న విద్యార్థులలో టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షరాభ్యాసంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు దాన ధర్మ ట్రస్ట్ ద్వారా, అలాగే గ్రామ పెద్దల చేత ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సరస్వతి మాత అక్షరాభ్యాసం ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఈ యొక్క సరస్వతి మాత అనుగ్రహం గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, ఈ యొక్క పిల్లలకు కూడా అందరికీ ఉండాలని ఈ యొక్క దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగినది. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అయితేవి, సేవా కార్యక్రమాలు అయితేవి, ఇవన్నీ కూడా ముందుగా బాగా జరగాలి, చేయాలి. అన్యం నాగమల్లేశ్వరుడి దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క హెచ్ఎం గారు, ఇతర టీచర్లు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి పూజలో, సేవలో పాల్గొని అందరికి కూడా ఆ యొక్క సరస్వతి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికి ఈరోజు సరస్వతి పూజ జరిగింది. కోటపాడి గ్రామం మన మండల పరిధిలో, మన సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా మన కోటపాడి గ్రామంలో ఈరోజు సరస్వతి పూజ జరపబడింది. దాన ధర్మ ట్రస్ట్ ద్వారా మన అన్నం నాగమల్లేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మన పూజారి ప్రసాద్ గారు, మన హెచ్ఎం మేడం, మరి ఇతర టీచర్లు, మరి పిల్లలు అందరూ కూడా అక్షరాభ్యాసం చేసి పలకలు, బల్పాలు దానంగా ఇవ్వడం జరిగింది. మన హిందూ ధర్మం ఇలాగనే కొనసాగి ట్రస్ట్ ద్వారా ప్రతి కోరిక కూడా పిల్లలకు ఇంకా లేని ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇంకా బట్టలు గాని, లేకపోతే ఇంకా పలకలు గాని, బుక్కులు గాని ఎవరైనా కూడా ట్రస్ట్ ద్వారా ఇంకా తేవాలని కోరుకుంటూ ఓం శరవణ భవ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ విధమైనటువంటి మంచి కార్యక్రమాలు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఇంకా జరిగించాలని, ట్రస్ట్ వాళ్ళు, దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు ఇంకా జరిగించాలని ఫస్ట్ వారికి కూడా మా పాఠశాల తరపున, మా హెచ్ఎం మేడం వారి తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అందుకు బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు, ఆరోగ్యమస్తు, శ్రీ సరస్వతి కృపా కటాక్ష సిద్ధిరస్తు.